కరోనా టైంలో నరేంద్ర మోడీ ఒక పిలుపునిచ్చారు. ఎవరైతే ఆ రోజున డాక్టర్లందరూ కష్టపడుతున్నారో వైద్య సిబ్బంది వాళ్ళందరినీ అభినందిద్దాం, వాళ్ళు ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారు అని చెప్పి అందరినీ కూడా చప్పట్లు కొట్టమని ఒకసారి, లైట్లు వేయమని ఒకసారి, ఇట్లాంటిది. వాస్తవంగా ఏంటంటే మానసికంగా నలిగిపోతున్నారు జనం ఆ టైంలో. ఒక్కసారిగా నిర్బంధం, ఇంట్లోనే జైలుగా మారిపోయినటువంటి జీవితాలు. కనీసం భార్యాభర్తలు మాట్లాడుకోవడానికి భయపడినటువంటి పరిస్థితి, పిల్లలు తల్లిదండ్రులు మాట్లాడుకోవడానికి భయపడినటువంటి పరిస్థితి, ఎవరి నుంచి ఎవరికి పాకుతుందో అసలు ఎట్లా నుంచి వస్తుందో తెలియక తిప్పలు పడ్డటువంటి సందర్భం. అట్లాంటి ఒక దారుణమైనటువంటి మానసిక ఒత్తిడిలో అదొక రిలాక్సేషన్ అయింది. ప్లస్ ఆ స్ఫూర్తి ఆ డాక్టర్లు వైద్య సిబ్బంది మరింత కష్టపడి పనిచేయడానికి ఉపయోగపడింది. దాన్ని ఆ రోజున వామపక్షాలు ఏం వక్రీకరించినాయి అంటే, రెండు చేతులతో చప్పట్లు కొడితే మధ్యలో కరోనా నలిగిపోతుందా, ఇలాంటి పెచ్చయ్యేంటి, హాస్పిటళ్ళల్లో సదుపాయాలు పెంచాలంటే హాస్పిటల్లో సదుపాయాలు పెంచారు, బెడ్లు పెంచారు, మందులు పెంచారు, ఉచితంగా ఇచ్చారు, అనేక రకాలు చేసిన దుమ్మెత్తి పోశారు, దుర్భాషలాడారు. ఇప్పుడు గాజాలు, ఎక్కడో గాజాలు. మన కాశ్మీర్ పట్టదు, మన కాశ్మీర్లో పహల్గాం జరిగితే ఇలాగ పట్టదు, లేదా మన కాశ్మీర్లో హిందువులు ఊచకోత జరిగితే పట్టదు, బెంగాల్లో హిందువులు ఊచకోత జరిగిన పట్టదు. వీళ్ళు కనీసం మమతా బెనర్జీకి వ్యతిరేకం, కానీ ఇక్కడ పట్టదు. అదే గాజాలో ఇజ్రాయెల్ ఏదో దాడి చేస్తే ఇక్కడ కూర్చుని వీళ్ళు రాత్రిపూట ఒక అరగంట దీపాలు ఆర్పాలట, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయాలట. వీళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే అక్కడ ఏమన్నా ఇజ్రాయెల్కి ఏమన్నా వెలుగుతుందా? కాకపోతే నిరసన, నువ్వు చేస్తే నిరసన, ఎదురోళ్ళు చేస్తే బూతు. ఇదే ఆ భారతదేశంలో స్పెషల్.